ఆడదాని కోసం రాజ్యాలకు రాజ్యాలే కోల్పోయిన ఘటనలు హిస్టరీలో ఉన్నాయి. ఆడదాని కోసం యుద్ధాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఆడదాని కోసం ఇప్పటికీ అనేక హత్యలు జరుగుతున్న ఒక వాస్తవం మనకు కనిపిస్తోంది వర్తమానంలో కూడా. కన్నడ సినీ పరిశ్రమను షేక్ చేసిన, కన్నడ సినీ పరిశ్రమను పూర్తిగా దిగ్భ్రాంతికి గురి చేసిన ఉదంతం మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఏమిటి ఉదంతం అంటే, కన్నడలో సుప్రసిద్ధ హీరోగా గుర్తింపు పొందిన దర్శన్, పవిత్ర గౌడ అనే మరో నటి, వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతోంది చాలా కాలంగా. ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా కుటుంబాలు ఉన్నాయి, ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి, ఇద్దరికి 2 కుటుంబాలు ఉన్నాయి. బట్ వీళ్ళిద్దరూ లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు. ఇది కన్నడ పరిశ్రమ అంతా తెలుసు ఈ సంగతి. సరే, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పరిస్థితి అంతా కూడా ఇదంతా పక్కన పెడితే, రేణుకా స్వామి అనే ఒక అభిమాని, ఎవరి అభిమాని? ఈ దర్శన్ అభిమాని. దర్శన్కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. కన్నడ హీరో దర్శన్కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అందులో ఇతను ఒక అభిమాని, రేణుకా స్వామి. అయితే అతనికి ఏమి బుద్ధి పుట్టిందో ఏమిటో మనకు తెలియదు. పవిత్ర గౌడ పైన కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో రకరకాలుగా పెడుతున్నాడు. సోషల్ మీడియాలో అసభ్యంగా తన పైన కామెంట్లు చేస్తున్నట్టుగా ఈ అభిమాని, ఎవరు రేణుకా స్వామి, కామెంట్ చేస్తున్నట్టుగా ఆమె తన భర్త కాని భర్త, ప్రియుడు కాని ప్రియుడు దర్శన్కు చెప్పింది. దర్శన్ హీరో, మరి ఏం చేయాలి? సినిమా స్టైల్లోనే మొత్తం ఇష్యూని, అంటే దీన్ని డీల్ చేయాలనుకున్నాడు. రేణుకా స్వామిని కిడ్నాప్ చేశాడు. రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి సినిమాల్లో చూపెట్టినట్టుగా హీరోయిన్ ముందే, అంటే కథానాయిక ముందే, హీరోయిన్ ఎవరిక్కడ? పవిత్ర గౌడ. ఈ పవిత్ర గౌడ ముందే అతన్ని నానా హింసలు పెట్టి, చిత్రహింసలు పెట్టి, కొట్టి, పైగా అతని ఏవైతే సున్నితమైన ప్రాంతాలు ఉంటాయో, మర్మాయవాలు ఉంటాయో వాటిపైన కొట్టి చంపేశాడు. చంపేసిన తర్వాత ఆ శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పారేశారు. చిత్రదుర్గ ప్రాంతానికి సంబంధించిన రేణుకా స్వామి అనే యువకుడు, ఈ దర్శన్, హీరో దర్శన్ అభిమాని, జూన్ 1న మాయమయ్యాడు. ఆ తర్వాత అతని ఆచూకీ తెలియదు. అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. జూన్ 9న అతని మృతదేహం ఒక దగ్గర, కాలువ దగ్గర దొరికింది. కుక్కలు ఆ శవాన్ని పీక్కు తింటుంటే ఎవరో పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పుడు అక్కడ ఆ సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో వాటిలో ఈ కొన్ని దృశ్యాలు కనిపించాయి. దాని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగించినప్పుడు డ్రైవర్ దొరికాడు, ఇంకొంతమంది అనుమానితులు దొరికారు. వాళ్ళందరినీ ఇంటరాగేట్ చేస్తే అసలు విషయం బయటపడింది. ఈ మొత్తం కథకు స్క్రీన్ ప్లే దర్శకత్వం దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ అని తేలింది. దాంతో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వాళ్ళిద్దరికి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఇంకా ఇప్పుడు పవిత్ర గౌడ నటన ఆస్కార్ను మించిపోయినట్టుగా పోలీసులు చెప్తున్నారు, బెంగళూరు పోలీసులు. ఆమె కన్నీరు మున్నీరు అవుతూ మొత్తం జరిగిన సంఘటన అంతా పోలీసులకు వివరించింది. తాను తప్పు చేశానని ఒప్పుకుంది. నిజానికి తనను ఈ రేణుకా స్వామి కానీ మరెవరిని కానీ వేధించినప్పుడు, మరొక రకంగా అసభ్యంగా మాట్లాడినప్పుడు తాను పోలీసులను ఆశ్రయిస్తే సరిపోయేది, పోలీసులు చూసుకునేవాళ్ళు, ఇంత జరిగేది కాదు, తాను దర్శన్కు చెప్పి తప్పు చేశాను అని ఆమె ఇప్పుడు చెప్పుకుంది. కానీ పవిత్ర గౌడ ముందే దర్శన్ అతన్ని చంపుతున్నప్పుడు, కొట్టి భయంకరంగా చిత్రహింసలు పెట్టి చంపుతున్నప్పుడు, మరి అప్పుడు ఆమెకు ఎందుకు జ్ఞానం లేదనేది ఒక ప్రశ్న. అంటే బాగా హీరోయిజం చూపిస్తున్నాడు అని పాపం ఆమె ఆ క్షణంలో సంబరపడి ఉందేమో, మనకు తెలియదు. తనను వేధించిన వాడిని తన ప్రియుడు తీసుకొచ్చి తన కళ్ళ ముందే చంపడం అన్నది యాజ్ సూపర్ డూపర్ అని అనుకున్నదేమో. అందువల్ల ఆమె అతన్ని వారించినట్టుగా ఇన్సిడెంట్ లేదు.
ఇంకట దర్శన్ మరికొంతమంది కలిసి చంపేశారు. ఈ కేసులో మొత్తం దర్శన్, పవిత్ర గౌడ వీళ్ళతో పాటు ఇంకొక 10 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు, ఇందులో భాగస్వాములు ఉన్న వాళ్ళని. దీనికి అంతటికి అంటే ఈ అరెస్టుల వెనుక ఉన్నది ఎవరంటే అప్రూవర్గా మారిన డ్రైవర్. వీళ్ళకి సంబంధించి ఎవరైతే వెహికల్ డ్రైవర్ ఉన్నాడో ఆ డ్రైవర్ పోలీసులకు లొంగిపోయి అప్రూవర్గా మారి మొత్తం విషయాలు చెప్పాడు. దాంతో ఈ కథ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ పవిత్ర గౌడ ఆస్కార్ స్థాయిలో వలవల ఏడ్చినా కూడా ఉపయోగం లేదు, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఊచలెక్క పెడుతున్నారు. ఆమె నిజంగా చెప్పినట్టు పోలీసులు ఆశ్రయిస్తే ఈ సమస్య ఇక్కడ దాకా వచ్చేది కాదు, ఒక హత్య దాకా వెళ్ళేది కాదు. లేదా ఈవెన్ దర్శన్ ఒకవేళ అతన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినా కూడా 4 దెబ్బలు కొట్టి పంపించమని ఈమె చెప్పినా సరిపోయేది. అటువంటిది కాకుండా తన కళ్ళ ముందే ఒక వ్యక్తిని చంపుతున్నా కూడా ఒక చోద్యంలాగా చూసి ప్రేక్షక పాత్ర వహించిన పవిత్ర గౌడ ఇప్పుడు పోలీసుల ముందు భయంకరంగా నటిస్తున్నట్టుగా మనకు పోలీసుల వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తం మీదైతే కన్నడ సినీ పరిశ్రమ ఈ ఉదంతంతో నిజంగా చాలా షాక్ గురైంది. ఏమిటి దర్శన్ ఇదంతా ఈ రకంగా అంటే హత్య చేయదగిన స్థాయిలో అతను అంటే ఆమెను కన్నెత్తి చూసినా, ఆమెను ఎవరైనా పల్లెత్తు మాట అన్నా వదిలిపెట్టే రకం కాదు అని తాను బహుశా ప్రపంచానికి నిరూపించాలని అనుకున్నాడేమో తెలియదు దర్శన్. అందువల్లనే ఇటువంటి ఇంత ఒక సీరియస్ క్రైమ్కు పాల్పడినట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.